హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ ద షాడో ఎపిసోడ్ 1. ఊరి చివర ఓ అడవి లాంటి ప్లేస్లో కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసిన ఒక అమ్మాయిని భుజం పైన వేసుకుని ఒకతను చీకటిలో ముందుకు వెళ్తున్నాడు. అతని మొహానికి మాస్క్ ఉంది. గింజుకుంటున్న ఆమె అతని నుండి తప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఓ చోట ఆగి చుట్టూ చూసిన అతను ఒక ప్లేస్లో చెట్టులా ఉన్న దాని మీద చిన్న బటన్ లాంటి దాన్ని నొక్కగానే రెండుగా విడిపోయి డోర్లా తెరుచుకుంది. అది చూసిన ఆ అమ్మాయి షాక్ అయింది. తను షాక్లో ఉండగానే లోపలికి వెళ్ళిన అతను చీకటిగా ఉన్న ఆ రూమ్లో లైట్ వేశాడు. అక్కడ ఉన్న వైర్లు, ఇనుప గొలుసు, చిన్న చిన్న కత్తులు, ఇంకా ఏవేవో వెపన్స్ లాంటివి చూసి భయంతో తనని వదిలేయమని దీనంగా చూసింది. ఫేస్ కనబడకపోయినా అతని కళ్ళల్లో కనబడుతున్న కర్కశత్వం ఆమె ఒళ్ళు చెలదిరించేలా చేసింది. ఆమెని ఎదురుగా ఉన్న చెక్క బల్ల లాంటి దాని మీదకి విసిరేసినట్టే పడేసి తను కదలకుండా ఆల్రెడీ చేతులకి ఉన్న కట్లు విప్పి ఆ చెక్కకి ఇరువైపులా ఉన్న ఇనుప గొలుసులకి కట్టేశాడు. తప్పించుకోవాలని ఆమె శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అటూ ఇటూ మెలికలు తిరుగుతున్న తనని కోపంగా లాగి చెంప మీద కొట్టాడతను. ఆ దెబ్బ చేత్తో కొట్టినట్టు కాకుండా ఏదో ఇనప రాడ్తో బలంగా కొట్టినంతగా పెయిన్ వచ్చింది ఆమెకి. అసలే సుకుమారంగా ఉందేమో ఆ అమ్మాయి వెంటనే స్పృహ కోల్పోయింది. అతను తన పని తను చేసుకుపోతున్నాడు. కాళ్ళని కూడా ఆ చెక్కకి అమర్చిన గొలుసులతో కట్టేశాడు. ఆ పని అవ్వగానే తను వచ్చిన డోర్ లాక్ చేసేసి లోపలున్న ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయాడు అతను. తన మొహానికి ఉన్న మాస్క్ తీసేసి ఫ్రెష్ అయి ఫుడ్ కుక్ చేసుకుని తిని ఆరాంగా తిరిగి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాడతను. ఆమె అప్పటికీ కూడా స్పృహలోకి రాలేదు. ఆమెని కట్టి ఉంచిన చెక్కకి ఉన్న చైన్ పట్టిలాగి గాలిలో వేలాడదీశాడు ఆమెతో సహా. తర్వాత అక్కడున్న ఐస్ వాటర్ తీసి ఆమె మొహంపై ఫోర్స్గా కొట్టాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన ఆమె ఎదురుగా ఉన్న అతన్ని చూసి దీనంగా ఏడుస్తూ తనని వదిలేయమని కళ్ళతోనే బ్రతిమాలింది. ఆమె బాధని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడున్న టూల్ బాక్స్ ఓపెన్ చేసిన అతను ఈవిల్ స్మైల్తో ఒక్కొక్కటి తీసి చూస్తున్నాడు. ఆమె నోటికి కట్టు లాగేసరికి ఏడుస్తూ, ప్లీజ్ నన్నేమి చేయకు, నీకేం కావాలన్నా ఇస్తాను, నీతో బెడ్ షేర్ చేసుకోవడానికి కూడా అభ్యంతరం చెప్పను అన్నదామె. అతను ఓ బాక్స్ ఓపెన్ చేసి ఆమెని, ఆ టూల్స్ని చూస్తూ ఆమె మాటలకి ఒక రకమైన నవ్వుతో ఒక టూల్ తీసి దాని కొనని టెస్ట్ చేసి ఆమెకి దగ్గరగా వెళ్ళి, ఏంటి ప్రాణం పోతుందని భయంగా ఉందా అని బేస్ వాయిస్తో రఫ్గా అడుగుతాడు. అతని చేతిలోని టూల్ కంటే అతని కళ్ళల్లో కసి చూసి ఆమెకి ఒంట్లో వణుకు, కళ్ళల్లో ప్రాణభయం స్పష్టంగా కనపడుతుంది. ఇక ఆ వాయిస్కి సగం ప్రాణం పోయినట్టు అనిపించింది ఆమెకి. సన్నని ఏడుపుతో, ప్లీజ్ వదిలే, ఏం కావాలి నీకు అంది ఆమె. ఆమెలో భయాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాడు అతను. తన ముందు చైర్ వేసుకుని కూర్చున్న అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. స్మూత్గా పట్టులా ఉంది తన చేయి. ఆ చేతి వేళ్ళకి నైలాట్ వేసింది. చాలా అందంగా ఉంటుంది ఆమె కూడా. ఆ చేతిని పట్టుకుని కసిగా తన చేతిలోని కట్టర్తో ఒక్కసారిగా తన వేలి గోరు ఒకటి పట్టి లాగేశాడు. కెవ్వున అరిచి ప్రాణం పోతున్నంత బాధతో ఏడుస్తున్న ఆమె బాధని చూస్తూ సాటిస్ఫై అవుతున్న అతని తీరుకు, అతనిలోని పైశాచికత్వానికి ఎవరైనా వణికి
చావాల్సిందే. ఆమె ఏడుపు చూస్తూ నువ్విలా ఏడుస్తూ బెగ్ చేస్తుంటే నాకెంత హాయిగా ఉందో, ఎంత కిక్కిస్తుందో తెలుసా అంటుంటే ఆమె అంత బాధలోనూ అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావు అనింది ఏడుస్తూ. ఇక్కడ అతను చెప్పిన కారణం ప్రస్తుతం మనకి రైటర్ సస్పెన్స్లో పెట్టింది. కాసేపటి తరువాత ఆమె అరుపులు ఎక్కువ అయ్యాయి. అతను గట్టిగా ఇంకా అరువు అరువు అని ఉన్మాదిలా ఆమెని చిత్రహింసలు పెట్టాడు. ఆమె ఆర్తనాదాలు అర్ధరాత్రి వరకు సాగాయి. ఆమె వేదన ఆ చీకటిలో అడవిలో సమాధి అయిపోయాయి. ఉదయం కమిషనర్ ఇంట్లో 21 ఇయర్స్ అమ్మాయి టీవీలో వస్తున్న న్యూస్ ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. అందులో యాంకర్ మాట్లాడుతూ, ఇప్పటిదాకా మన సిటీలో 20 మంది అమ్మాయిల హత్యలు జరిగాయి. ఎవరు ఎందుకు చంపుతున్నారో ఇప్పటి వరకు పోలీసులు చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయారు. పైగా ఈ హత్యల విషయం బయటకు రాకుండా దాచి ఉంచడం మరింత దారుణం. ఇన్ని హత్యలు జరుగుతున్నా ఆపకుండా హంతకులను పట్టుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు అని ఆ యాంకర్ తన పాటికి తను చెప్పుకుపోతుంది. ఆ న్యూస్ చూసి ఫస్ట్ షాక్ అవుతారు కమిషనర్. ఈ విషయం ఎలా లీక్ అయింది, మీడియా దాకా ఎలా వెళ్ళింది అనుకుంటూ ఫ్రస్ట్రేషన్తో భార్యని కేక వేశారు ఝాన్సీ అంటూ. లోపల ఉన్న ఆవిడ భర్త అరుపులు విని పరుగు పరుగున వచ్చి, ఏమైందండి, ఎందుకు అలా అరుస్తున్నారు అని అడిగింది ఆవిడ. ఏమైందా, ఒకసారి న్యూస్ చూడు అని ఆవిడని టీవీ వైపు తిప్పి కాస్త గ్యాప్ తర్వాత, అసలు ఈ హత్యల విషయం బయటికి ఎలా వచ్చింది, ఈ న్యూస్ మీడియాకి ఎలా వెళ్ళింది, ఇన్నాళ్ళుగా మనం సీక్రెట్గా దాచిన న్యూస్ ఎలా పబ్లిక్ అయింది, మీ డిపార్ట్మెంట్కి మాకు తప్ప మరొకరికి తెలియని ఈ విషయం ఎవరు బయటపెట్టారు, ఇదంతా నీ నిర్లక్ష్యం వల్లే జరిగిందని అనుకోనా అని ఆయన భార్యపై అరుస్తుంటే టీవీ చూస్తున్న అమ్మాయి లేచి, ఎందుకు డాడీ అంత ఫ్రస్ట్రేట్ అవుతారు, ఆ న్యూస్ నేనే లీక్ చేశాను, మమ్మీకి సంబంధం లేదు అని చెప్పి తండ్రి నెత్తిన కూల్గా బాంబ్ వేసిందామె. వాట్, నువ్వా షాన్వి, అసలు నువ్వేం చేశావో తెలుసా, ఎంతో కాన్ఫిడెన్షియల్గా దాచిన విషయాలన్నీ ప్రెస్ వాళ్లకు ఎందుకు లీక్ చేశావు అని కోపంగా అరిచారు ఆయన. ఝాన్సీ చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తూ, నా కూతురు చేసిన దానిలో తప్పేముంది అని అడిగిందామె. తండ్రి అడుగుతుంటే అప్పటిదాకా దిక్కులు చూస్తున్న షాన్వి మెల్లగా తల తిప్పి తల్లివైపు చూడగానే ఆమె కన్ను కొట్టింది. దానితో షాన్వి బిగ్ స్మైల్ ఇచ్చింది. లీక్ చేయడంలో తప్పేముందంటావేంటి ఝాన్సీ, తను చేసిన పనికి ఇప్పుడు ప్రెస్ వాళ్ళంతా వచ్చి మా మీద పడతారు. జనాలు మేమంతా చేతకాని వాళ్ళమంటూ నానా రభస చేస్తారు. మరోవైపు నా పై ఆఫీసర్స్ అడిగే వాటికి ఏం సమాధానం చెప్పాలి, అసలు ఈ న్యూస్ ఎలా బయటకు వెళ్ళిందంటే ఏమని చెప్పాలి అన్నారు అసహనంగా ఆయన. షాన్వి చేసిన దానిలో మంచి చూడకుండా కోప్పడతారేంటండి, అవతల ఇంత జరుగుతున్నా దానిని దాచి మీరు ఏం ప్రూవ్ చేద్దామనుకున్నారు, జరిగింది బయట పెట్టడం వల్ల కొందరైనా తమ జాగ్రత్తల్లో తాముండి ప్రాణాలు కాపాడుకుంటారు. షాన్వి కూడా అందుకే న్యూస్ బయట పెట్టుంటుంది. నా కూతురు మంచి పనే చేసిందని జాన్వి గర్వంగా చెప్పింది. నీకేం బాగానే చెప్తావు, కూతురు చేసిన పనికి ఇప్పటికే మీడియా వాళ్ళు వరుస ఫోన్లు చేసి చంపుతున్నారు, ఇదంతా నీ కూతురు వల్లే అంటున్న ఆయన మాటలు కంప్లీట్ అవ్వకముందే, మనం సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా
ఇన్నాళ్ళు నాంచిపెట్టి దాన్నంటే ఎలా బావా అని చిన్నగా గొనిగాడు శాన్వి మేనమామైన జయసూర్య. సరిగ్గా చేయలేదా? పోనీ నువ్వు చేయరా, నువ్వు చెయ్యి, అందరూ సలహాలిచ్చేవాళ్లే అని తన కోపమంతా బావమర్ది మీదకి షిఫ్ట్ చేశాడు కమిషనర్ విజయేంద్ర ప్రసాద్ రాథోడ్. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న శాన్వి అప్పుడు నోరు తెరిచింది. డాడీ ప్లీజ్, ఇలాంటివి అందరికీ తెలియాల్సిన విషయాలు. మీరు దాచడం వల్ల నష్టమే కానీ లాభం ఏముంది చెప్పండి. ఇలా జరుగుతుందని బయటకు తెలియడం వల్ల జనాల్లో భయం పుట్టి జాగ్రత్త పడతారు. దీనిలో తప్పేముందో నాకు తెలియడం లేదు అంది శాన్వి అసహనంగా. శాన్వి చెప్పింది కరెక్టే కదా బావా అన్నాడు జయసూర్య. అవును, నా కూతురు చేసిన పని మంచిది. నా సపోర్ట్ కూడా నా కూతురికే అంది ఝాన్సీ. ఛీ, ఈ ఇంట్లో నా మాట మాట్లాడేవాళ్ళు ఒక్కరూ లేరు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు విజయేంద్ర గారు. బావా నేను వస్తున్నా, ఆగు అని పరుగున వెళ్ళాడు జయసూర్య. అతను కూడా పోలీసే, సర్కిల్ ఇన్స్పెక్టర్. అతనికి శాన్వి అంటే పిచ్చి. తను తానా అంటే తందానా అంటాడు జయసూర్య. చిన్నప్పటి నుండి శాన్వి అంటే ఉన్న ఇష్టంతో తను ఏదడిగినా చేస్తాడు జయసూర్య. శాన్వి అల్లరిపిల్ల. చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా కూడా తను ఏదైనా చేసి తండ్రి దగ్గర దొరికిపోతే జయసూర్యని ఇరికించి ఎస్కేప్ అవ్వడం, లేదంటే అతనే తనకి సపోర్ట్గా వచ్చి విజయేంద్ర దగ్గర బలి అవ్వడం పరిపాటే. కమిషనర్ ఆఫీస్కి ముందు వరుసగా మైక్ సెట్ చేశారు ప్రెస్ మీట్ కోసం. మైకుల ముందు కూర్చున్న విజయేంద్ర గారిని రిపోర్టర్లు రకరకాల క్వశ్చన్స్ వేస్తున్నారు ఆ హత్యల గురించి. కమిషనర్ గారు, అసలు ఇన్ని హత్యలు ఎవరు చేశారు? వాళ్ళ మోటివ్ ఏంటని తెలిసిందా మీకు? ఇప్పటిదాకా మీరు హంతకుడును ఎవరిని కనిపెట్టలేకపోయారు. కారణం ఏమంటారు? ఇది పోలీసుల వైఫల్యం అనుకోమంటారా అని అడుగుతుంటే ఆయన కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఒక్క నిమిషం సైలెంట్గా కళ్ళు మూసుకుని తెరిచి, మీ అన్ని ప్రశ్నలకి త్వరలోనే సమాధానం చెప్తాను. ఈ కేస్ ఏసీపీ విక్రమ్ రాథోడ్కి అప్పగిస్తున్నాను. అతనే మీకు సమాధానం ఇస్తాడని ఒక రకమైన నవ్వుతో చూశారు కమిషనర్ గారు. ఆ పేరు వినగానే మీడియా ప్రతినిధులంతా ఒకరి మొహం ఒకరు చూసుకుని వెంటనే ప్యాకప్ చెప్పేశారు. రాథోడ్ పేరు వినగానే కొందరిలో వణుకు వచ్చింది. ఎందుకంటే విక్రమ్ రాథోడ్ పేరుకి తగ్గట్టే చాలా రూడ్ అండ్ సీరియస్ పర్సన్. అందరి ముందు తన తడాకా చూపించే మీడియా అతని దగ్గరికి వచ్చేసరికి ప్యాంట్లు తడిపేసుకుంటారు. అతను ఒక యారోగెంట్ అండ్ యాటిట్యూడ్ పర్సన్. తన రూల్స్ దాటి ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళకి చుక్కలు చూపిస్తాడు. బట్ అవసరం వస్తే తను ఏ రూల్నైనా బ్రేక్ చేస్తాడు. అతను పెద్ద శాడిస్ట్ అని చాలామంది మనసులో తిట్టుకునే మాట. జయసూర్య మాత్రం ఆ పేరు వినగానే ఎక్సైట్ అవుతాడు. విక్రమ్కి పెద్ద ఫ్యాన్ కూడా. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామందికి విక్రమ్ రాథోడ్ అంటే రోల్ మోడల్ అండ్ అడ్మైరింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే అతను ఎవ్వరికీ దేనికి లొంగడు. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, ఎంత పెద్ద బిగ్ షాట్ అవని, తప్పు చేస్తే తాట తీయడమే కాదు స్టేషన్లో కూర్చోబెడతాడు. సిన్సియర్ అండ్ డేరింగ్ పర్సన్ విక్రమ్ రాథోడ్. కరప్టెడ్ ఆఫీసర్స్కి ఆ పేరంటేనే హడల్. ఇప్పటికీ అతను ఏ ఒక్కచోట 6 నెలలకి మించి డ్యూటీ చేయలేదు. అతని సిన్సియారిటీ నచ్చని పై వాళ్ళు ఎవరో ఒకరు తనని ట్రాన్స్ఫర్ రూపంలో వదిలించుకుంటూ ఉంటారు. మీడియాపై అతను వేసే చురకల వల్ల వాళ్ళకి తిరిగి నోరు తెరిచే అవకాశం లేకుండా పోతుంది. అందుకే ఆ పేరుకి హడల్ వాళ్ళు కూడా. కమిషనర్ గారు అతన్ని ఇక్కడికి పిలిపిస్తున్నారని చెప్పగానే చాలామందికి వణుకు మొదలైంది. అలాగే జయసూర్య లాంటి వాళ్ళు అతని రాక కోసం ఆనందంగా ఎదురు చూస్తుంటారు. మరికొందరిలో విసుగు కామన్.
ఆ రోజు నైట్ షాన్వి తన ముందున్న ఆ కేస్ ఫైల్ స్టడీ చేస్తూ ఉంది. కమిషనర్ ఇంటికి రాగానే సోఫాలో కాళ్ళు చాపుకుని రిలాక్స్గా కూర్చున్నారు. విక్రమ్ రాథోడ్ వస్తే ఇక కేస్ విషయం అతనే చూసుకుంటాడు అని నింపాదిగా ఉన్నారాయన. ఏంటి కమిషనర్ గారు, ఇవాళ చాలా రిలాక్స్గా కనబడుతున్నారు, ఏంటి విషయం అని నవ్వుతూ అడిగింది ఝాన్సీ. అప్పుడే అక్కడికి వచ్చిన జయసూర్య, అక్కోయ్ నీకింకా ఈ విషయం తెలియదా? బావ అంత రిలాక్స్గా ఉండడానికి కారణం రాథోడ్. ఆయన ఇక్కడికి వస్తున్నారే అని తెగ సంబరపడిపోతూ చెప్పాడు జయసూర్య. ఝాన్సీ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, ఎవర్రా అతను అని అడిగింది ఆవిడ. అరే అక్క, విక్రమ్, మన విక్రమ్ రాథోడే. ఈ హత్యల మిస్టరీ ఛేదించడానికి ఆయన్ని రప్పిస్తున్నాడు బావ అని ఆనందంగా చెప్పాడు జయసూర్య. ఆవిడ కూడా, ఏంటి మన విక్రమ్ వస్తున్నాడా అని అడిగింది. అంతలోనే అతనెవరో తెలియని షాన్వి అందరినీ వింతగా చూస్తూ, ఏంటి మమ్మీ అతని కోసం అంతలా ఎక్సైట్ అవుతున్నారు అని ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తూ అడిగింది షాన్వి. నీకు విక్రమ్ గురించి తెలియక అలా అంటున్నావు షాన్వి అని ఝాన్సీ అనగానే, ఏంటి కామెడీయా అన్నట్టు చూస్తూ, ఏంటి అంత ఉందా అంది షాన్వి. జయసూర్య పూనకం వచ్చినట్టు రాథోడ్కి ఎలివేషన్ ఇస్తాడు. షాన్వి రాథోడ్ అంటే పేరు కాదు, ఆయన ఒక బ్రాండ్ అంటుంటే, అబచా అవునా అని వెటకారంగా అడిగింది షాన్వి కూడా. క్రిమినల్స్ గుండెల్లో సింహ స్వప్నం అని జయసూర్య అనగానే, అబ్బా అంతుందా అని సాగదీసింది షాన్వి. ఏసీపీ విక్రమ్ రాథోడ్ 2 yearsలో ఆయన 100 కేసులు సాల్వ్ చేశారు. ఏ సిటీకి వెళ్తే ఆ సిటీలో రౌడీ అనేవాడిని లేకుండా ఏరి పారేస్తాడు. లెక్కలేనన్ని ఎన్కౌంటర్లు, లెక్కకి మించిన అరెస్ట్లు. ఏ కేసు అప్పగించినా వితిన్ డేస్లో సాల్వ్ చేసి క్రిమినల్స్కి శిక్షలు పడేలా చేయడం అతని స్పెషాలిటీ అని ఆయాసంతో చెప్పడం ఆపాడు జయసూర్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీల మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. ఈ స్టోరీ వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.